మనుషులందరూ మంచివాళ్ళే తెలుసా, మనుషులందరూ మంచివాళ్ళే. ఈ భేదాలు, ఈ కులులు, ఈ కుసిద్ధాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సాతాను కల్పించినవి. దేవుడు ఎంతమంది చేశాడు? చేసినప్పుడు ఎంతమంది చేశాడు? నమ్ముతున్నారా? మరి మీరు ఎట్లా వచ్చారు తెలుసా? మరి అవ్వావాదం వదిలేసిన మీరు తలలోంచి పుట్టారా, కాటిలోంచి పుట్టారా, ఒకవేళ పొట్ట ద్వారా వచ్చారా, కాళ్ళ ద్వారా వచ్చారా? తల్లి గర్భంలోంచి వచ్చారా? ప్రపంచమంతా కూడా బైబిల్ ఏం చెబుతుందో తల్లి గర్భం నుంచే ఉద్భవించాలని చెబుతుంది. మిగతా ఎక్కడి నుంచి వచ్చారు? హల్లెలూయా. కదా, పరమాత్ముడైనా కూడా ఒక తల్లిని, అవతార పురుషుడైన ఒక తల్లికి జన్మించిన వాడు ఒక తల్లి గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ కట్టు కదా. అయితే ఈ చెప్పిన వాడు కూడా, ఇట్లాంటి రాసేవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారని అడగండి, తల్లి గర్భం నుంచే వచ్చారు. కానీ రాసేటప్పుడు వేరే రాస్తున్నారు. మీరు హాస్పిటల్లో జన్మించినా, ఇంటిలో జన్మించినా, ఎక్కడ జన్మించినా ప్రతి మనిషి తల్లి గర్భంలోంచి వస్తారు. చివరికి లోకాన్ని ఉద్ధరించే దేవుడు కూడా తల్లి గర్భం నుంచి వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి భగవంతుడని పేరు పెట్టారు. అంటే స్త్రీ నుంచి జన్మించాడు కాబట్టి భూలోకి భగవంతుడు అంటారు. దేవుడు అంటే ఆత్మగా ఉంటాడు, ఆయన కనిపించడు, ఆయన దేవుడు. ఆ దేవుడే భగవంతుడు అయ్యాడని స్త్రీ నుంచి పుట్టాడు కాబట్టి భగవంతుడిగా మారాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా బలవంతులుగా ఉండాలి? ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి. ఉపవాస ప్రార్థనతో మనం సాతాన్ని ఎదుర్కోవాలి. ఒక శుక్రవారం ప్రార్థన ఎందుకు పెడతారంటే ఊరికనే కాదు, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి, దుష్టుడు మిమ్మల్ని శోధించకూడదు, శోధించిన దుష్టుడిని ప్రార్థనతో ఎదుర్కొని కాపాడుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు పెడుతున్నాం. మరి బలవంతులు అవడానికి తిండి తింటే బలవంతులు అవుతారు, తినకపోతే ఏమవుతారు? సిక్కిపోతారు. మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకోకపోతే బలవంతులు అవుతామా? మనం ఇంటి దగ్గర కూడా వ్యక్తిగత ప్రార్థన చేసుకోకపోతే బలవంతులు అవుతామా? కనీసం ఈ వాక్యంలో ఏముందో తెలుసుకోలేకపోతే బలవంతులు అవుతామా? మనం ఆదివారం మానుకోకుండా రాకపోతే బలవంతులు అవుతామా? చెప్పండి. మనం బలవంతులు అయినప్పుడే సాతాన్ని ఏం చేస్తాం? ఎదుర్కోగలుగుతాము. మళ్ళీ రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే కదా, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి గలవారన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. అపవాది అంటే ఎవరు? సాతాను.